నమస్కారం, నేను మిస్ ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో అమలు కాబడేటువంటి 2 గ్యారంటీల పైన ఒక స్పష్టతను రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు మీకు అందిస్తాను. నిన్న మనకు సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ఈ నెలలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని మరియు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రిమండలి తీర్మానించడం అనేది జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ 2 పథకాలు ఈ నెలలో అమలు చేయబడతాయని కేబినెట్ తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఎప్పుడు ఈ 2 పథకాలను అమలు చేస్తారు అంటే ఇక్కడ మనకు 8వ తారీఖున బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాల పైన ప్రకటన చేస్తారని చెప్పేసి కేబినెట్ మంత్రులైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న మీడియాకు తెలియజేయడం అనేది జరిగింది. అంటే 8వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనకు 9వ తారీఖు నాడు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాల పైన స్పష్టమైన ప్రకటన చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఇంద్రవెల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ 500కే గ్యాస్ సిలిండర్ కు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని ఆయన బహిరంగ సభ ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించి ఈ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని కూడా వారు తెలియజేశారు. అయితే ఈ పథకాలను ఇప్పటికే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ విధి విధానాలనే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని కూడా మనకు రాజకీయ నాయకుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. మొత్తానికి మనకు శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాతనే ఈ 2 పథకాలకు సంబంధించి అర్హతలు అనర్హతలు దరఖాస్తు విధానం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం ఈ నియమ నిబంధనలకు సంబంధించి గైడ్ లైన్స్ ను ఒక జీవో రూపంలో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ జీవో వచ్చిన వెంటనే ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.